నా పేరు కె లియోజీరావు అండి, కడుపుకోట్ల లియోజీరావు. నేను ఒక అడ్వకేట్గా పనిచేస్తున్నాను. నిన్న మధ్యాహ్నం 3 గంటలకు మిట్ట మధ్యాహ్నం రక్షణగిరి ముఖద్వారం అంటే రైల్వే స్టేషన్ రోడ్డుకి ఎదురుగా ఉన్న రోడ్లో దుక్క జోజిబాబు అనే కుర్రవాడు అక్కడ కాలు దెబ్బ తగిలి నడవలేని స్థితిలో రోడ్డు క్రాస్ చేస్తుండగా ఒక కారు టిఎస్ అని వాళ్ళు చెప్తున్నారు, కారు ఫోటోలు తీశారు కానీ ఆ కారు తాలూకా నెంబర్ వాళ్ళు ఫోటో తీయలేకపోయారు. ఆ కారు ముందు చక్రాలు పూర్తిగా అతని మీద ఎక్కిపోవడం వలన, రిబ్స్ మీద ఎక్కిపోవడం వలన అతను ఇంచుమించు చనిపోయే స్థితిలో ఉంటే అతన్ని కేజీహెచ్కి తీసుకెళ్లారు. కేజీహెచ్లో చనిపోయారని ప్రకటించారు. అయితే ఇక్కడ దాన్ని ఎఫ్ఐఆర్ మన 5th టౌన్ పోలీస్ స్టేషన్ వారు బుక్ చేశారు, ఎఫ్ఐఆర్ లాడ్జ్ చేశారు. ఈరోజు పంచనామా కూడా జరుగుతుంది. అయితే ఆ చనిపోయిన వ్యక్తికి భార్య ముందుగానే చనిపోయింది. ఒక 2 చిన్న పిల్లలు ఉన్నారు, కొడుకు కూతురు. వాళ్ళు ఇప్పుడు అనాథలైపోయిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు మా కంటెన్షన్ అంతా ఏంటంటే, ఆ కుర్రవాడు ఎవరైతే కారు కింద పడిపోతే కారు డ్రైవరే స్వయంగా ఆ కుర్రవాడిని కిందకి లాగి పక్కకు పెట్టేసి పారిపోయిన పరిస్థితి. ఇప్పుడు ఆ కారు డ్రైవర్ని పట్టుకునే స్థితిలో ఈ యొక్క పోలీసులు ఉన్నారు. వాళ్ళు పూర్తిగా మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. వాళ్ళు ఎంతగా అందిస్తున్నారంటే ఎస్ఐ గారు ఇప్పుడు స్వయంగా వచ్చి మేము తప్పకుండా మీకు సహాయం చేస్తామండి, ఆ కుటుంబానికి మేము సహాయం చేస్తాము, మా బాధ్యత అండి అది, మా కుటుంబానికి మేము సహాయం చేసేటట్టయితే మా పిల్లలకి భగవంతుడు హెల్ప్ చేస్తాడు అనే ఒక మానవత్వంతో మాట్లాడి ఒక భరోసా ఇచ్చి వారు వెళ్ళడం జరిగింది. కాబట్టి మాకు పోలీసు వారి మీద పూర్తి నమ్మకం ఉంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి కంచరపాలెం పోలీస్ అవుట్ పోస్ట్ వారు మేడం గారు పేరు సాధన మేడం గారు కూడా వచ్చి వాళ్ళ కానిస్టేబుల్తో వచ్చి వారు కూడా పూర్తి సహాయ సహకారాలు అందించి ఒక ఇన్వెస్టిగేషన్ ద్వారా ఇంచుమించుగా మాకు ఆ యొక్క ఎవరైతే డ్రైవర్ గుద్దాడో ఆ డ్రైవర్ నెంబర్ కూడా ఇంచుమించుగా దొరికినట్టుగానే ఉంది. ఈ విధంగా మా సాధన మేడం గారు కూడా చాలా కృషి చేశారు. కాబట్టి మాకు మీ మీడియా వారు కానీ, పోలీసు వారు కానీ, మా కార్పొరేటర్ కానీ వారి యొక్క పేద కుటుంబానికి, ఆ చిన్న పిల్లలకి సహాయం అందించి వాళ్ళకి బ్రతుకు తెరువుని ఇవ్వమని కోరుతూ థ్యాంక్ యూ వెరీ మచ్. మరి నిన్న ఈవినింగ్ 3:15 ఆ టైంలోని దుక్కా జోజిబాబు అనే వ్యక్తిని ఒక గుర్తు తెలియని ఒక వ్యక్తి తన పైనుంచి కారు ఎక్కించేసి వెళ్ళిపోవడం జరిగింది. మరి ఏమాత్రం మానవత్వం లేకుండా మరి పడి ఉన్న మనిషిని అలా వదిలేసి పక్కకు నెట్టేసి వెళ్ళిపోవడం అనేది ఇది చాలా తప్పు. ఎందుకంటే తను కూడా ఒక మనిషే గనక ఏ విధంగా వదిలేసి వెళ్ళిపోతాడు ప్రాణాపాయంలో ఉన్న వ్యక్తిని. అలాగే ఇప్పుడు ఆ అబ్బాయి ఎవరైతే యాక్సిడెంట్ జరిగిందో తను చనిపోవడం జరిగింది. తనకి 2 చిన్న పిల్లలు ఉన్నారు అని చెప్తున్నారు. అలాగే తల్లి లేని పిల్లలు, తల్లి కూడా చనిపోవడం జరిగింది. ఇప్పుడు తండ్రి కూడా లేరు. మరి పిల్లలు అనాథులు అయిపోయారు కనుక మరి పైగా చిన్న పిల్లలు, మరి వారి బాధ్యతని మనం తీసుకోవాలి కనుక మరి పోలీస్ వారు సహాయం చేసి మరి ఈ కేసుపై దర్యాప్తు చేసి తొందరగా వీలైనంత తొందరలో మరి ఆ వ్యక్తిని పట్టుకొని తనకి ఈ చనిపోయిన కుటుంబానికి న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. అలాగే జరిగేంత వరకు కూడా ఒక కార్పొరేటర్గా, అలాగే ఈ ఊరు మనిషిగా అది నా బాధ్యత కనుక మేము పోరాడతామని మధ్యలో దుక్కా జోజిబాబు అనే వ్యక్తిని ఒక తెలియని కారు ఇక్కడే, ఈ కారు ఎప్పుడు ఇక్కడే పార్క్ చేసేవారు. అయితే ఆ కారు యాక్సిడెంట్ చేసి ఆయన పైన గుండె భాగంలో ఒక టైర్ ఎక్కించుకొని వెళ్ళిపోయిన తర్వాత ఆయన పక్కకు లాగేసి వెళ్ళిపోయారు అనమాట. వెళ్ళిపోయి కనీసం మానవత్వం లేకుండా ఒక హాస్పిటల్ కూడా తీసుకెళ్లకుండా వదిలేశారు. ఈ విషయం పోలీసు వారు చెప్తే ఎఫ్ఐఆర్ చేశారు. ఎస్ఐ గారు కూడా దీనికి సహకరిస్తున్నారు. అలాగే ఇక్కడ ఉన్న కానిస్టేబుళ్ళు వీళ్ళు అందరూ సహకరించారు. పోలీసు వారు మాకు బేగా ఇమీడియట్గా ఆ కెమెరాలో ఉన్న ఆ ఫుటేజ్ని తీసి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళ కుటుంబం ఆల్రెడీ 2 పిల్లల్ని అతను లాస్ అయిపోయారు. ఇప్పుడు మూడో పిల్లడు కూడా చనిపోయాడు. ఇప్పుడు వాళ్ళ కుటుంబం రోడ్డు మీదకి వచ్చింది. దయచేసి పోలీసు వారికి మేము ప్రత్యేకమైన విజ్ఞప్తి ఏంటంటే బేగా ఫుటేజ్ తీసి వాళ్ళకి ఏదైతే ఇన్సూరెన్స్ రావాలో, ఏదైతే ఆయన వచ్చి ముందు ఆ కుటుంబాన్ని కలిసి ఏటి మాట ఇస్తారని ఇక్కడ ఉన్న పెద్ద మనుషులు కలిసి ఆయనకి
న్యాయం చేయించాలని మేము పోలీసు వారిని కోరుతున్నాం. అలాగే కమిషనర్ గారు త్వరగా ఇది మీరు దయచేసి త్వరగా ఇది కెమెరాలో ఫుటేజ్ తీయించి ఆ కుటుంబాన్ని న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.